హలో ఫ్రెండ్స్, ఇవాళ గురువారం. అమెరికాలో గురువారం అంటేనే ఒక స్పెషల్ డే మాకు ఇక్కడ. ఏంటి ఆ స్పెషల్ డే అంటే, ఆ రోజు పెద్ద పెద్ద షాప్స్లో $1కే వస్తువులు పెట్టేస్తారనమాట, పెద్ద పెద్ద బిన్స్లో. ఆ రోజు మాత్రమే ఉంటుంది అది. సో అందుకని థర్స్డే రోజు మేము షాప్కి బయలుదేరామన్నమాట, ఏముంటాయో చూద్దామని. ఆ రోజు చాలామంది ఉదయాన్నే వెళితే కనుక చాలామంది వెళ్ళి తీసేసుకొని ఉంటారు. మేము ఇప్పుడు సాయంత్రం దగ్గర దగ్గర 3:45, 4కు బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మంచివి ఆల్రెడీ తీసేసుకొని ఉంటారు. సో ఇదండి, ఈ షాప్కి బయలుదేరాము. చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట బెన్స్ డే అని ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు పెడతారనమాట. మండే ఒక రేటు, ట్యూస్డే ఒక రేటు, అలాగా ఉంటుంది. సో మనం ఈ షాప్కి వెళ్ళి ఏమి ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మా అబ్బాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి వీటిని బిన్ స్టోర్స్ అంటారు. అమెరికా మొత్తంలో ప్రతి ఊర్లలో ఏదో ఒక దగ్గర ఇలాంటి స్టోర్లు దొరుకుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే థర్స్డే $1, వెడ్నెస్డే $2, ట్యూస్డే $3 అలా రేట్లు అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్లు ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయంటే లోపలికి వెళ్ళినప్పుడు వస్తువులు చూపిస్తాను. ఇక్కడ అమెరికాలో అమెజాన్ లో నుంచి, వాల్మార్ట్ లో నుంచి, టార్గెట్ లో నుంచి ఆర్డర్లు పెడతారు కదా, అది ఇంటికి వచ్చాక వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ ఫ్రీగా వెళ్ళి షాప్ లో రిటర్న్ చేసేవచ్చు. ఆ షాప్ లో వాళ్ళు ఏం అడగరు ఎందుకు రిటర్న్ చేస్తారేమో, ఫుల్ రిటర్న్ తీసుకొని డబ్బులు ఇచ్చేస్తారు. అలా ఉండడం వల్ల జనాలు కోవిడ్ టైంలో వస్తువులు విచ్చలవిడిగా రిటర్న్ ఇచ్చేయడం స్టార్ట్ చేస్తారు. అలా రిటర్న్ ఇచ్చేసిన వస్తువులన్నీ వాళ్ళు షాప్లో ఏం చేస్తారంటే ఒక డబ్బాలు వేసేస్తారు, పెద్ద పెద్ద డబ్బాలు. ఆ డబ్బాలని ఆ షాప్ వాళ్ళు ఇలాంటి సెకండరీ షాప్ వాళ్ళకి లాట్లలో అమ్మేస్తారు. వాళ్ళు ఆ లాట్లలో తెచ్చుకొని ఆ లాట్లో ఏ ఉంటే అవి అక్కడ బిన్స్లో వేసేస్తారు, డబ్బాల్లో. సో మీరు ఫ్రైడే రోజు వస్తే $12 ఒకటి, సేమ్ అదే వస్తువు. సో బెస్ట్ వస్తువులన్నీ ఫ్రైడే ఉంటాయి. తర్వాత సాటర్డే $10, సండే $7, మండే $4, ట్యూస్డే $3, వెడ్నెస్డే $2, థర్స్డే $1. సో ఇవాళ థర్స్డే కాబట్టి $1, ఏ వస్తువు టచ్ చేసినా $1 ఉంటుంది. ఓకే ఓకే, అది దీని కాన్సెప్ట్. సేమ్ థింగ్ ఆ రోజు వస్తే ఆ రేటు. మీకంటే ఫ్రైడే ఉన్న వస్తువు థర్స్డే ఉండాల్సిన రూల్ లేదు, ఎత్తేసి తొందరగా తీసేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. సో అదండి ఈ షాపు, బిన్స్ డే అంటారనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. ఇదండి, అక్కడ ఉన్నాయి కదా పెద్ద పెద్ద ట్రేలు బిన్స్. ఈ బిన్స్లో ఉన్నవన్నీ $1 అనమాట రేటు. $1 అంటే మన ఇండియన్ రూపీలో 100 రూపీస్. ఇక్కడ చాలా వరకు మేము బెడ్షీట్స్, పిల్లో కవర్సు అండ్ కొన్ని టీషర్ట్స్ అవన్నీ తీసుకున్నాము. అందులో కూడా మనం మంచి ఏర్ తీసుకోవచ్చు. కర్టన్స్, ముఖ్యంగా కర్టన్స్. మనకి ఇండియాలో అయితే కనుక 100 రూపీస్కి ఒక హ్యాండ్ కర్చీఫ్ కూడా రాదు. ఇది చూడండి, ఇది మంచి కర్టన్. ఇది మామూలుగా అయితే ఎంతో డాలర్లు అంట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే ఇక్కడ $1 అంటే 100 రూపీస్ అనమాట. సో ఇట్లాంటి కర్టన్స్ అవి మనము తెచ్చుకోవచ్చు ఇక్కడ. ఇప్పటికే చాలామంది తీసేసినట్టున్నారు. మేము మధ్యాహ్నం వచ్చేటికి ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే కనుక చాలా ఉండేవేమో. సో ఇది బిన్స్ డే అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి, షూస్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఇంకా ఇట్లాంటివి తమాషా అయిన ఐటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అవసరమైనవి లేడీస్ ఐటమ్స్ ఉంటాయి. మనకి ఏం అవసరమో అవి తీసుకోవచ్చు. మేము ఇవి తీసుకున్నాము అనమాట. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి, వైర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. మేము కూడా ఇవాళ తీసుకున్నాము. ఇదిగోండి, ఇవన్నీ ఇవే. అసలు అక్కడికి వస్తే ఏవి తీసుకోవాలో ఏవి తీసుకోకూడదు అనే సందిగ్ధం వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ కొనుక్కోవచ్చు, కానీ కొన్ని ఇండియాకి తీసుకురావాలంటే మనకి వెయిట్ ప్రాబ్లం ఉంది కదా. ఒక సూట్ కేస్ వెయిట్ 23 kgs కదా, మన బట్టలే సగం ఉంటాయి. మేము ఇవాళ $70 వస్తువులు కొన్నాము. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ మనం అమెజాన్ లో కొని మనకు వద్దనుకొని రిటర్న్ ఇచ్చే వస్తువులు.
ఓకే, ఇట్లాంటివి అందరివి అన్ని కలెక్ట్ చేసుకొని అలాంటి షాపులకి వెళ్తాయి. ఆహా. ఆ షాపులకి మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి అది పనికొచ్చిన అది అవసరం అనిపిస్తే అవి తీసుకొని కొనుక్కుంటారు సో రూపాయి. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మొత్తం $70 ఉంటాయి. 4 ఐటమ్సా? డిక్కీ డాలర్లు వచ్చి యాడ్ పెట్టాము. ఈ డిక్కి మొత్తం $70. ఇదండి బిన్ను. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క డాలర్ లెక్కన మనం కొనుక్కోవచ్చండి. ఇవాళ మేము $70 కొన్నాము, అంటే 7,000 రూపాయలకి. మ్యాక్సిమం కర్టెన్స్ను, కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు, పిల్లో కవర్స్, టేబుల్ క్లాత్స్ ఇట్లాంటివి తీసుకున్నాము. చాలా మంచిగా ఉన్నాయి. అలాగే కొన్ని చిన్నపిల్లలకి షూస్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్లాంటివి తీసుకున్నాం అనమాట. సో ఇదండి బిన్స్ డే. ఇవాళ థర్స్డే బిన్స్ డే. చాలామంది ఇవాళ వస్తూ ఉంటారు, మేమే లాస్ట్ అనుకుంటాను. మన చెత్త పడేసి వేరే వాళ్ళ చెత్త తెచ్చుకుంటాం, అదే ఈ షాప్. ఓకే. థ్యాంక్ యూ.